హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి వంటలు. నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్ వస్తుందండి. ఇవాళ మనము వెజిటేబుల్ పలావ్ చేసుకుంటున్నాము. ఇందులోకి 2 ఆలుగడ్డలు, ఒక టమోటా, ఒక ఆనియన్, ఒక క్యారెట్ కట్ చేసి పెట్టుకున్నామండి. ఒక 5 పచ్చిమిరపకాయలు కూడా. ఇప్పుడు చూడండి, ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని కొంచెం షాజీరా, కొంచెం బిర్యానీ ఆకు, ఒక 3 యాలక్కాయలు, 2 స్టార్ అనాస, ఒక 3-4 లవంగాలండి. అవి కొంచెం ఫ్రై అయిపోయాక పచ్చిమిరపకాయలు, ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకోండి. ఆనియన్ కొంచెం రెడ్డిష్ బ్రౌన్లోకి వచ్చాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి, 1 స్పూను. అది కొంచెం ఫ్రై చేసేసి ఇప్పుడు టమోటా వేసుకుందామండి. అలాగే ఉప్పు కూడా వేసుకుంటే టమోటాలు మగ్గిపోతాయండి. ఒకసారి కలిపేసుకొని పెట్టుకుందాం. చూడండి, టమోటాలు మగ్గిపోయాయి. ఇప్పుడు క్యారెట్, ఆలు 2 వేసేసానండి నేను. పచ్చిమిరపకాయల కంటే ఇంకొంచెం ఒక 1/2 స్పూన్ కారం వేసానండి. అంతే, ఇది ఆయిల్లోనే మగ్గిపోవాలండి. ఇప్పుడు పుదీనా, కొత్తిమీర వేసేసి ఆయిల్లో మగ్గిచ్చేసుకుందాం. ఇప్పుడు చూడండి, ఇలా మగ్గితే చాలు. ఇప్పుడు కొంచెం గరం మసాలా, ఒక 1 స్పూన్ గరం మసాలా వేసానండి. ఒకసారి కలిపేసుకొని దీన్ని కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందామండి. నేను ఒక 2 గ్లాసులు బియ్యం నానబెట్టుకున్నానండి. దానికి నేను 4 గ్లాసులు వాటరే వేసాను. ఎందుకంటే ఇవి బాస్మతి రైసే అండి, కాకపోతే మీడియం గ్రెయిన్ బాస్మతి రైస్. అందుకని నేను 4 గ్లాసులు వేసాను. మీరు కావాలంటే ఒక 1/2 గ్లాస్ తగ్గించుకోండి. చూడండి, అన్నీ వేసేసి కొత్తిమీర, పుదీనా వేసేసి కుక్కర్ ఆన్ చేసేద్దామండి. జస్ట్ 20 మినిట్స్లో మనకి వెజిటేబుల్ పులావ్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం వెజిటేబుల్ పులావ్లోకి కాంబినేషన్గా రైతా రెడీ చేసుకుందామండి. ఒక 1/2 కప్ కర్డ్ తీసుకున్నాను. ఇందులోకి ఒక ఆనియన్, ఒక టమాటో, మీ దగ్గర పచ్చిమిర్చి ఉంటే 1/2 పచ్చిమిర్చి వేసుకోండి చాలు. నేను ఒక ఆనియన్, ఒక టమాటో, కొంచెం కొత్తిమీర వేసానండి. సాల్ట్ కూడా వేసుకోండి. కొంచెం సాల్ట్ ఎక్కువ పట్టదు, కొంచెం వేసుకోండి. అంతే అండి, మన రైతా చాలా ఈజీగా అయిపోతుంది. ఇది పలావ్లోకి కాంబినేషన్గా చాలా బాగుంటుంది. థిక్గా అనిపిస్తే ఒక కొంచెం 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి చాలు. మరి నీళ్ళగా చేసుకోకండి, అంత టేస్టీగా అనిపించదు. చూడండి, ఇప్పుడు మన వెజిటేబుల్ పలావ్ రెడీ అయిపోయింది. ఒకసారి కలిపేసుకొని చూసుకుందాం. నాకేం అన్నం కూడా నీరుగా అయితే ఏం లేదండి, మంచిగా పొడి పొడిగానే వచ్చింది. థ్యాంక్స్ అండి, బై బై. ఒకసారి ట్రై చేసి చెప్పండి.